ఒక ఇంట్లో ఒక తల్లి తన గదిలో పడుకొని ఉంటుంది. పక్కనే ఉన్న గదిలో తన కొడుకు కోడలు మాట్లాడుకునే మాటలు వినిపిస్తూ ఉంటాయి. భర్త భార్యతో అంటాడు, నాకు ఢిల్లీకి ట్రాన్స్ఫర్ అయిపోయింది, మన ముగ్గురు అక్కడ ఉండడం కష్టం, చిన్న రూమ్ దొరికింది, అక్కడ రెంట్లు ఎక్కువ, పెద్ద ఇల్లు తీసుకొని అంత రెంట్ ఇప్పుడు నేను కట్టలేను, అందుకే అమ్మని వృద్ధాశ్రమంలో వదిలేద్దామని భర్త భార్యతో అంటూ ఉంటాడు. ఆ మాటలు వింటూ ఉన్న పక్క గదిలో ఉన్న తన తల్లికి కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. పెళ్ళై సంవత్సరం కూడా కాలేదు, నా కోడలు అప్పుడే నా కొడుకు ఏం ముందు పెట్టిందని తల్లి అనుకుంటుంది. భర్త మాటలు విని భార్య అంటుంది, నేను అత్తయ్య గారు ఇక్కడే ఉంటాం, మీరు వెళ్ళండి, మీరే చెప్పారు కదా చిన్నప్పుడు మామయ్య గారు చనిపోయినప్పుడు మీ అమ్మ వేరే ఇళ్లలో పనిచేసి కష్టపడి నిన్ను పెంచిందని. అప్పుడు అత్తయ్య గారు కూడా ఇలాగే ఆలోచించి నిన్ను అనాథాశ్రమంలో వదిలేసి తన దారి తాను చూసుకో ఉంటే మీరు ఇప్పుడు ఇలా ఉండేవారా అని భార్య అడుగుతుంది. కాబట్టి మీరు జాబ్లో సెటిల్ అయ్యి పెద్ద ఇల్లు తీసుకునే వరకు నేను అత్తయ్య గారు ఇక్కడే కలిసి ఉంటామని చెప్పి భార్య అంటుంది. కోడలు మాటలు విని అత్తయ్య అనుకుంటుంది, నా కోడలు నా కూతురు రూపంలో వచ్చిందని. ప్రతి కోడలు ఇలా ఆలోచిస్తే వృద్ధాశ్రమాలు ఉండవు. ఎలాంటి పరిస్థితుల్లో కూడా మా అమ్మని ఓల్డ్ ఏజ్ హోమ్లో వదలము అని కామెంట్ చేయండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి.